కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సాక్షిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. విద్యారంగానికి బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని, విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించేలా ప్రధాన డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని ప్లేట్లు పట్టుకొని నిరసన తెలిపారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని, పెండింగ్ లో ఉన్న విద్యార్థి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సాగిన ఈ వినూత్న ధర్నా అందరి దృష్టిని ఆకర్షించింది. తమ న్యాయమైన కోరికలు తీరే వరకు పోరాటాన్ని ఆపబోమని, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగాన్ని 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీకి వెళ్లి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా కలెక్టరేట్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని భిక్షాటన చేస్తూ రోజు వినూత్నంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో బకాయిలు ఉన్న పరిస్థితున్నది. దానిపైన ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి కనీసం దానిపైన చర్చలు పెట్టిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. అదే విధంగా ఈ దేశాన్ని నాశనం చేసే మద్యానికి ఈ రాష్ట్రంలో ఈ రోజు మంత్రి ఉన్నాడు. కానీ ఈ దేశాన్ని బాగు చేసే విద్యారంగానికి మాత్రం ఈ రాష్ట్రంలో మంత్రి నుంచి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన విద్యాశాఖ మంత్రిని నియమించాలి. దానితో పాటు ఇప్పటికే విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ లాగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిపైన కనీసమైన చిత్తశుద్ధి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదే విధంగా ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఈరోజు నైపుణ్యం పెరిగి రోజు రాజకీయాలపైన అవగాహన చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ రోజు ఈ విద్యా సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ అనేకంగా ఈరోజు సంక్షేమ హాస్టల్ ఈరోజు అద్దెబాణాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు కరీంనగర్లో వాసి అయిన ఈరోజు పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ మంత్రి అయినప్పటికీ ఈరోజు బీసీ సంక్షేమ హాస్టల్ అన్ని అద్దెబాణాల్లో ఉన్న వాటిపైన మాట్లాడిన దాఖలాలు ఈ కరీంనగర్లో లేవు. కాబట్టి ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, ఇప్పటికే విద్యార్థుల ద్రోహి ఈ రోజు నువ్వు ఉన్నావు. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్కి వస్తే దాని రాజకీయ స్వలాభాల కోసం ఈ రోజు ఉస్మానాబాద్ తరలించిన పరిస్థితి ఉన్నది. అంటే విద్యార్థులు నిత్యం ఎక్కడుంటారు? కరీంనగర్ కేంద్రంగా ఉంటారు. కానీ రాజకీయ స్వలాభాల కోసం ఈ రోజు ఉస్మానాబాద్ తరలించుకునే పరిస్థితి ఉన్నది. ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, నువ్వు ఈ రోజు కరీంనగర్ ఎస్ఆర్కాలు చదువుకున్న విద్యార్థిగా నువ్వు విద్యార్థి ద్రోహిగా ఉన్నావు అని చెప్పేసి మేము ఖబర్దార్ తెలియజేస్తాం. రానున్న రోజుల్లో పొన్న ప్రభాకర్ ఈ రోజు కరీంనగర్ రాకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కరీంనగర్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రోజు విద్యారంగం పైన సమగ్ర చర్చ జరపాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్.